సీఎం చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళగానే మైండ్ అంతా బ్లాంక్ అయిపోద్దంట. ఏం మాట్లాడాలో అర్థం కాదంట అని అంటున్నారు హోంమంత్రి అనిత గారు. అలా ఒకసారి 2 సార్లు వెళ్ళిన తర్వాత ఓ ట్రిక్ కూడా ఫాలో అయ్యారంట. ఆ ట్రిక్ ఏంటో కనుక్కుందామా? నమస్తే అండి అనిత గారు. ఈ సందర్భం ఎప్పటి నుంచి చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయా. ఇప్పుడు చెప్పండి మేడం. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చాలా విషయాలు సార్తో మాట్లాడేయాలని చెప్పి మాట్లాడడానికి వెళ్తే ఏమ్మా అంటారు. అప్పుడు మీరేమంటారు? అనేసరికి మొత్తం మర్చిపోతా. అయ్యో, మరి 2వ సారి వెళ్ళాల్సింది. 2 సార్లు అలా వెనక్కి తిరిగి వచ్చా. అయితే పేపర్ మీద రాసుకెళ్ళండి, మర్చిపోకుండా ఉంటారు కదా. 3వసారి చిన్న పేపర్ మీద రాసుకెళ్ళా. అమ్మయ్యా, మరి ఆ పేపర్ చూసి బాబు గారు ఏంటన్నారు? ఏంటో రాసుకొని వచ్చావు అన్నారు. దానికి మరి మీరేం చెప్పారు? సార్ మిమ్మల్ని చూస్తే నేను అన్ని మర్చిపోతున్నాను సార్, మరి ఏం పని చేస్తుందో నాకు తెలియట్లేదు, అందుకే రాసుకొని వచ్చాను సార్ అన్నాను. ఆయన రాక్షసుడా దెయ్యమా భూతమా? ఎందుకంటే ఆయన చూడగానే అలాగైపోతారు. ఏం ఆరా పని చేస్తుందో తెలియదు కానీ ఆయన చుట్టూ ఒక్కసారి ఆయన రూమ్ లోకి వెళ్ళేసరికి మైండ్ లో అన్ని వెళ్ళిపోతాయి. మరి సంపద సృష్టించడానికి రాత్రింబవల్లో కష్టపడుతున్న అలాంటి సీనియర్ నాయకుడి దగ్గరికి వెళ్తే ఎవ్వరికైనా అలాగే ఉంటది. మరి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బాబు చంద్రబాబు నాయుడు గారు అని అనేసరికి ఎక్కడ ఎంత ఉప్పొంగుతుందంటే గుండె. అదే ఈ రోజు మన పార్టీ. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు సత్తా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకసారి నేను రివ్యూలో కూర్చున్నా. ఏటైనప్పుడు నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫుల్ గా ప్రిపేర్ అయిపోయాము, ప్రాబ్లం ఏం లేదు, సార్ ఏమన్నారు ఈరోజు పొగుడుతారని చెప్పి వెళ్ళా. అబ్బా, మరి పొగిడారా? మొత్తం తిరిగేశారు ఒక 10 నిమిషాలు. మా వైపు చూసి ఇందులో ట్రాఫిక్ ఇష్యూస్ ఏవి అని అడిగారు. అబ్బా, అంతగా ప్రిపేర్ అయ్యేనా దొరికిపోయారా పాపం? మరి ఏంటి చెప్పారు చివరికి? ఆ రోజు నేను డీజీపీ గారు మొహం చూసుకునే సందర్భం. ఇంక చాలు మేడం, చాలు. మీరు అదే పనిగా పొగుడుతుంటే బాబు గారు చూడండి ఎంత ఇబ్బంది పడిపోతున్నారు. ఏదో సార్ ఉన్నారు కదా పొగడ్డానికి మాట్లాడలే. మరి ఎందుకు అలా పోటీ పడి పొగుడుతున్నారు? నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఓకే, బాబు గారి గురించి చాలా విషయాలు చెప్పేశారు. ఈసారి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు సీటీ మీద రాసుకొని వెళ్ళటం మాత్రం మర్చిపోకండి.